నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామంలోని ఓ ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాన్ని పొదలకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కె శివనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు కోవూరు డివిజన్ అంతర్గత తనిఖీ స్క్వాడ్ అధికారిగా నియమితులైన ఆయన దుకాణంలోని ఎరువులను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఎస్ శివనాయక్ మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జరిగిన యూరియా, డీఏపీ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో నమోదైన అమ్మకాల వ్యత్యాసాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సాగు విస్తీర్ణంలో వచ్చిన మార్పుల వల్లే ఈ తేడాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని విశ్లేషిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎరువులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గత నెల 8వ తేదీ నుంచి యూరియా, డీఏపీ విక్రయాలు ఏపీ ఏఐఎంఎస్, ఎఫ్ఐఎంఎస్ యాప్ల ద్వారానే జరుగుతున్నాయని, ఈ రెండు వ్యవస్థల్లో నమోదైన అమ్మకాల వివరాలను సరిపోల్చి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తనిఖీలో నిబంధనల ఉల్లంఘనలు లేదా లోటుపాట్లు గుర్తిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్, సిబ్బంది పాల్గొన్నారు. ఎంత ఉంది ఒకసారి చూసిన అప్పుడు దానికి కానీ లేదంటున్నారు కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె శివనాయక్, సహాయ వ్యవసాయ సంచాలకులు, పొదలకూరు డివిజను. అయితే ఈ మధ్య మరి కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము మా జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల ప్రకారము ఈ కోవూరు డివిజన్లో నాకు ఇంటర్నల్ స్క్వాడ్గా అంటే తనిఖీల నిమిత్తము నాకు నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన సంగం మండలం మర్రిపాడు గ్రామంలో అనంతకుమార్ ఫర్టిలైజర్ షాప్ని మేము తనిఖీ చేస్తున్నాము. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరము ఏప్రిల్, మే, జూన్లో ఎంత యూరియా కానీ డిఏపి కానీ అమ్మారు, ఈ సంవత్సరం ఎంత అమ్మారు, అంటే దీనికి వ్యత్యాసం ఏమైనా ఉందా, ఉంటే ఎందువలన, అంటే గతంలో కంటే ఈ మధ్య సాగు ఎక్కువగా ఉందా లేకపోతే తక్కువగా ఉందా, ఎందుకు అధికంగా అమ్మాల్సి వచ్చింది, అదే రకంగా రైతులు కూడా ఎక్కడ అధిక ధరలకు అమ్మకుండా తర్వాత వచ్చిన సరుకులు కూడా మొత్తం రైతులకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టుగా, దానికి తోడు గత నెల 8వ తారీఖు నుంచి మన యూరియా కానీ డిఏపి కానీ ఏపీ ఏఐఎంఎస్ యాప్లోనే మనం అమ్మకాలు జరుపుతున్నాము. దాని ద్వారా ఏపీఎంస్ యాప్ ప్లస్ మన ఐఎఫ్ఎంఎస్లు రెండిట్లో కూడా మనకి రైతులకి అమ్మకాలు జరపాలి. దాంట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా, ఇవన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదన్నా లోటుపాట్లు ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోమని చెప్పి పైన ఆదేశాల ప్రకారం ఈరోజు తనిఖీలో భాగంగా ఇక్కడికి వచ్చి ఈ షాప్ను తనిఖీ చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.